ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? తిరిగి మరొకసారి మే నెలలో మొదటి ఆదివారము 3వ తారీఖున తిరిగి మరొకసారి ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనం పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన కృప బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగునుగాక. దేవుని యొక్క కృప ద్వారా ఇన్ని దినాలు మనము మందిరంలో కూడుకోలేకపోయినప్పటికీ కూడా ప్రభు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి, దేవుని వాక్యము ద్వారా మరొకసారి మిమ్మల్ని బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. మీరు కూడా ఈ వాక్యాన్ని మీ గృహాల్లో వింటూ దేవుని చేత బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను. కడవరి దినాల్లో దేవుని వాక్యము కరువయ్యే సమయం వస్తుందని కూడా మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా మనకు దేవుని వాక్యం అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని విని ఆశీర్వదించబడటం చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినము కూడా మనం దేవుని వాక్యమును దానికి ముందు కొంతసేపు ఆరాధనలు జరిగించుకుందాం. దానికి ముందు నేను చిన్న ప్రార్థన చేసిన తర్వాత 1-2 పాటలు విని ఆరాధన జరిగించిన తర్వాత కొంతసేపు దేవుని వాక్యాన్ని విందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన, నీ కృప ద్వారా నీ యొక్క సన్నిధిలో మరొకసారి మేము నీతో గడపడానికి ఇచ్చిన సమయం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రపంచ దేశమంతయు, మా భారతదేశంలోను, మా రాష్ట్రములో, మా జిల్లాలో, మా పట్టణములో, మా ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మేము నీ సందులో ప్రభా మందిరములో కూడి ఆరాధించలేని పరిస్థితిని మేము కలిగి ఉన్నాం. గత మార్చి 22వ తారీఖు నుండి ప్రభా ఇదిగో ఈ మే నెల 3వ తారీఖు వరకు మేము ఆ విధంగానే ప్రభా కూడుకోలేకపోయాం. అయినప్పటికీ ప్రభా మీరు అనుగ్రహించిన కృప ద్వారా దేవా నీ వాక్యము ద్వారా మేము బలపరచబడటానికి యూట్యూబ్ ద్వారా కొంత వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు. దీని కొరకు ఏర్పాటు చేస్తున్న ప్రియవని బిడ్డను బట్టి కూడా ఎంతో స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించండి, బలపరచండి. మరొకసారి మేము మా గృహాల్లోనే చేరి కుటుంబములుగా కూడుకుని నిన్ను ఆరాధించుటకు నీ కృప దయచేయి. ప్రస్తుతానికి మా గృహములే మా ప్రభా ఆరాధన మందిరాలుగా మార్చుకుని మా కుటుంబములుగా మేము ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక హృదయముతో నిన్ను ఆరాధించగలిగే కృప దయచేయి ప్రభా. ఆదివారం ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా, మందిరము లేదు, ప్రార్థనకి వెళ్ళవలసిన అవసరం లేదనుకుని ఇష్టానుసారంగా గడపకుండా ప్రభా దేవుని సన్నిధిలో కొంతసేపు గృహంలోనే కూర్చుని దేవుని సన్నిధిని ఆనందిస్తూ, అనుభవిస్తూ దేవుని వాక్యం చేత వారు బలపరచబడే కృప దయచేయి ప్రభా. మీరు మాకు ఇచ్చిన 4 చోట్ల ఉన్న పరిచర్యను మీరు దీవించండి. 4 చోట్ల సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థించుచున్నాను. వారిని, వారి కుటుంబాన్ని మీరు బహుగా ఆశీర్వదించండి. ఈ దినము ప్రభా నీ వాక్యము ద్వారా వారిని ఆదరించండి, బలపరచండి. ప్రస్తుత కష్టకాల సమయంలో ప్రభా నీ యొక్క సన్నిధిని అనుభవిస్తూ ధైర్యము కలిగి ముందుకు సాగుటకు నీ కృపాను గ్రహించమని కూడా ప్రార్థించుచున్నాను. వాక్య పరిచయలోను, ఆరాధనలో మీరు నడిపించండి. సంఘ బిడ్డలందరినీ బలపరచండి. మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలారా, యొక్క 2 పాటలు విని మనం ప్రభువును ఆరాధిద్దాం. ఆశ్రమ గారు ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తారు. తర్వాత దేవుని వాక్యం విందాం. కరములు చాపి స్వరములు ఎత్తి హృదయము తెరచి సర్వం మరచి మనోహరుడా నీకే ప్రణమిల్లేదం, మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదం. దినములు వంచి ధ్వజములు ఎత్తి కలతలు విడచి కృపలను తలచి మనోహరుడా నీకే ప్రణమిల్లేదం, మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదం. మనోహరుడా నీకే ప్రణమిల్లేదం, మహాగణుడా
మహాగణుడా నిన్నే ప్రస్తుతించెదను. పాపాన్ని తొలగించే నీ దివ్య కృపను బరువగలనా మహనీయుడా. కల్వరి గిరిపై కురిసిన ప్రేమను విడువగలనా నా యేసయ్యా. పాపాన్ని తొలగించే నీ దివ్య కృపను బరువగలనా మహనీయుడా. కల్వరి గిరిపై కురిసిన ప్రేమను విడువగలనా నా యేసయ్యా. నా ప్రాణానికే ప్రాణం నీవయ్యా. నా ధ్యానానికే మూలం నీవయ్యా. నా ప్రాణానికే ప్రాణం నీవయ్యా. నా ధ్యానానికే మూలం నీవయ్యా. కరములు చాపి స్వరములు ఎత్తి హృదయము తెరచి సర్వం తరచి మనోహరుడా నీకే ప్రణమిల్లేదం. మహాగణుడా నిన్నే ప్రస్తుతించెదం. నిరమను వంచి ధ్వజములు ఎత్తి కలశలు పెడచి కృపలను తరచి మనోహరుడా నీకే ప్రణమిల్లేదం. మహాగణుడా నిన్నే ప్రస్తుతించెదం. మనోహరుడా నీకే ప్రణమిల్లేదం. మహాగణుడా నిన్నే ప్రస్తుతించెదం. చీకట్లు తొలగించే ఈ దివ్య వెలుగును మరువగలనా మహనీయుడా. అన్నాన్ని అణచిన నీ గొప్ప శక్తిని విడువగలనా నా యేసయ్యా. చీకట్లు తొలగించే ఈ దివ్య వెలుగును మరువగలనా మహనీయుడా. అన్నాన్ని అణచిన నీ గొప్ప శక్తిని విడువగలనా నా యేసయ్యా. నా జీవానికే జీవం నీవయ్యా. నా గణానికి రాగం నీవయ్యా. నా జీవానికే జీవం నీవయ్యా. నా గణానికి రాగం నీవయ్యా. కరములు చాపి స్వరములు ఎత్తి హృదయము తెరచి సర్వం మరచి మనోహరుడా నీకే ప్రణమిల్లేదం. మహాగణుడా నిన్నే ప్రస్తుతించెదం. స్థిరములు వంచి ధ్వజములు ఎత్తి కలశలు పెడచి కృపలను తలచి మనోహరుడా నీకే ప్రణమిల్లేదం. మహాగణుడా నిన్నే ప్రస్తుతించెదం. మనోహరుడా నీకే ప్రణమిల్లేదం. మహాగణుడా నిన్నే ప్రస్తుతించెదం. హల్లెలూయా. దేవాని కృప నిత్యము నిలుచున నిన్ను కీర్తించెదను. తరతరములు నీ నామమునందు ఆనందించెదను. దేవాని కృప నిత్యము నిలుచును నిన్ను కీర్తించెదను. తరతరములు నీ నామమునందు ఆనందించెదను. ఏ శ్రమలోనైనా గాని నిన్ను ఆరాధించెదను. ఏ బాధలోనైనా గాని నీ గానము చేసెదను. ఏ శ్రమలోనైనా గాని నీ
నిత్యము నిలుచును నిన్ను కీర్తించెదను. తరతరములు నీ నామమునందు ఆనందించెదను. దేవా నీ కృప నిత్యము నిలుచును నిన్ను కీర్తించెదను. తరతరములు నీ నామమునందు ఆనందించెదను. నా దోషము మాపి నన్ను రక్షించితివే. నీ రక్తము కాచి నన్ను రక్షించితివే. నా దోషము మాపి నన్ను రక్షించితివే. నీ రక్తము కాచి నన్ను రక్షించితివే. నీ సాక్షిగా భూమిపై నిలిచెదను. నీ కీర్తిని వేణుల పొగడెదను. నీ సాక్షిగా భూమిపై నిలిచెదను. నీ కీర్తిని వేణుల పొగడెదను. నా గొప్పవై నా జనకుడవై నాకై బలి అయితివా. మహిమ నీకే ఘనత నీకే ఘన మహిమ స్వరూపుడా. నా గొప్పవై నా జనకుడవై నాకై బలి అయితివా. మహిమ నీకే ఘనత నీకే ఘన మహిమ స్వరూపుడా. దేవా నీ కృప నిత్యము నిలుచును నిన్ను కీర్తించెదను. తరతరములు నీ నామమునందు ఆనందించెదను. దేవా నీ కృప నిత్యము నిలుచును నిన్ను కీర్తించెదను. తరతరములు నీ నామమునందు ఆనందించెదను. ఏ శ్రమలోనైనా గాని నిన్ను ఆరాధించెదను. ఏ బాధలోనైనా గాని నీ గానము చేసెదను. ఏ శ్రమలోనైనా గాని నిన్ను ఆరాధించెదను. ఏ బాధలోనైనా గాని నీ గానము చేసెదను. నా కాపరివై నా జనకుడవై నాకై బలి అయితివా. మహిమ నీకే ఘనత నీకే ఘన మహిమ స్వరూపుడా. నా కాపరివై నా జనకుడవై నాకై బలి అయితివా. మహిమ నీకే ఘనత నీకే ఘన మహిమ స్వరూపుడా. దైవా నీకే నిత్యము నిలుచును నిన్ను కీర్తించెదను. తరతరములు నీ నామమునందు ఆనందించెదను. దేవా నీ కృప నిత్యము నిలుచును నిన్ను కీర్తించెదను. తరతరములు నీ నామమునందు ఆనందించెదను. ఏ శ్రమలోనైనా గాని నిన్ను ఆరాధించెదను. ఏ బాధలోనైనా గాని నీ గానము చేసెదను. ఏ శ్రమలోనైనా గాని నిన్ను ఆరాధించెదను. ఏ బాధలోనైనా గాని నీ గానము చేసెదను. నా కాపరివై నా జనకుడవై నాకై బలి అయితివా. మహిమ నీకే ఘనత నీకే ఘన మహిమ స్వరూపుడా. నా కాపరివై నా జనకుడవై నాకై బలి అయితివా. మహిమ నీకే ఘనత నీకే ఘన మహిమ స్వరూపుడా. నా కాపరివై నా జనకుడవై నాకై బలి అయితివా. మహిమ నీకే ఘనత నీకే ఘన మహిమ స్వరూపుడా. నా కాపరివై నా జనకుడవై నాకై బలి అయితివా. నీకే ఘనత నీకే ఘన మహిమ స్వరూపుడా. నా కాపరివై నా జనకుడవై నాకై బలి అయితివా. నీకే ఘనత నీకే ఘన మహిమ స్వరూపుడా. నా కాపరివై నా జనకుడవై నాకై బలి అయితివా. మహిమ నీకే ఘనత నీకే ఘన మహిమ స్వరూపుడా. నా కాపరివై నా జనకుడవై నాకై బలి అయితివా. మహిమ నీకే ఘనత నీకే ఘన మహిమ స్వరూపుడా. నా కాపరివై నా జనకుడవై నాకై బలి అయితివా. మహిమ నీకే ఘనత నీకే ఘన మహిమ స్వరూపుడా. నా కాపరివై నా జనకుడవై నాకై బలి అయితివా. మహిమ నీకే ఘనత నీకే ఘన మహిమ స్వరూపుడా. నా కాపరివై నా జనకుడవై నాకై బలి అయితివా. మహిమ నీకే ఘనత నీకే ఘన మహిమ స్వరూపుడా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా.
దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సర్వశక్తి మంత్రుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు, ఈ దినం కూడా తిరిగి మరలా నీ సన్నిధిలో ప్రభు నీ వాక్యం అందించడానికి ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధన చేయడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు అయ్యా, ఈ సమయం అందు తండ్రి మరి ఆరాధన చేయడానికి నీ సన్నిధిలో చేయి ఆరాధించడానికి మరి ప్రభు మరి అవకాశం లేనప్పుడు తండ్రి ఏ విధంగా యూట్యూబ్ ద్వారా నీ బిడ్డలకు మరి పాటలు, ఆరాధన, వాక్య పరిచర్య అందించడానికి నీవు ఇచ్చిన కృప కొరకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు ఆరాధనకు యోగ్యుడ, స్తుతులకు పాత్రుడ, నిత్యము నీ సన్నిధులు మేము నేను స్తుతించబద్దులమై ఉన్నాము కనుక ప్రభు అయ్యా, నీ నామమును బట్టి నిత్యము నేను గణపరచడానికి, ఆరాధించడానికి మా చేతులెత్తి ప్రభు మీరు మాకు ఇచ్చిన శక్తి కొలది నేను గణపరచడానికి ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు దైవజనుడు నిలవబడి నీ వాక్యం అందిస్తుండగా ప్రభు నీ ఆత్మశక్తితో ప్రభా మీరు నిలవబడి ప్రభా వినుచున్న అనేకులకు ఈ వాక్యము ప్రభా ఆదరణ కలిగించేదిగా, శక్తినిచ్చేదిగా, బలమునిచ్చేదిగా ఉండడానికి సహాయం చేయి. నీ వాక్యము ద్వారా వారు ప్రభా అనేక విషయాల్లో మరి బలపరచబడడానికి, ఆత్మీయంగాను శారీరకంగాను ప్రభా నీ సన్నిధిలో బలము పొందడానికి సహాయం చేయండి. దాదాపుగా ప్రభు 7 వారములు నీ సన్నిధానములో చేరి ఆరాధన చేసే యోగ్యత మేము కోల్పోయినప్పటికీ ఈ విధముగా ప్రభా నీ బిడ్డలైన వారందరూ కూడా నీ వాక్యము విని ఆరాధన చేయడానికి ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనులను మీరు నిలవబెట్టుకోండి. ఏడంతర శక్తి చేత మీరు వాడుకుని ఈ దినపు వర్తమానము ద్వారా నీ బిడ్డలైన వారందరూ కూడా బలపరచబడడానికి సహాయం చేయండి. వినిచున్న నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృప చేత నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినము కూడా మనం కొంతసేపు మరి యూట్యూబ్లోనే మరి ఆరాధన జరిగించాం. మీరు కూడా ఆరాధనలో పాలు పంచుకున్నారని నేను మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధిలో ఉండట మరి ఈ సమయం మనకి ఇచ్చారు. ఇది మొదటి ఆదివారం మనందరం కలిసి ఎంతో ఆత్మీయంగా ఆరాధన చేసి ప్రభు యొక్క సంస్కారంలో పాల్గొనవలసిన వారిగా ఉన్నప్పటికీ మరి కొన్ని ఇబ్బందులు ఉన్న కారణం చేత ఈ విధంగా మరొకసారి మనం మరి ఆరాధనలో పాల్పంచుకున్నాం. దేవుని వాక్యాన్ని కూడా మనము ధ్యానించవలసిన వారిగా ఉన్నాం. భక్తుడు దావీదు అంటారు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, బాధలలో నాకు నెమ్మది కలిగిస్తుంది అంటాడు. దేవుని వాక్యము మనుషులకు మరి నెమ్మది కలిగించేది, ఆదరణ కలిగించేది. అటువంటి ఆదరణ కలిగించే వాక్యాన్ని మనము ఖచ్చితంగా విని ఆశీర్వదించబడటం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క సన్నిధిలో ఈ దినము మనము దేవుని వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పడం మాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఇందులో మొదటి మాట, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా. దేవుని బిడ్డలారా, ఈ దినము మనము భక్తి చేస్తున్నాం, దేవుని ఆరాధించుచున్నాం, దేవునికి ప్రార్థించుచున్నాం, దేవునితో సహవాసము చేస్తున్నాం. కాబట్టి దాన్ని మనము భక్తిగా గుర్తిస్తున్నాం. ఇక్కడ యోబు గ్రంథంలో యోబును కూర్చి మాట్లాడుతూ తన స్నేహితుడైనటువంటి ఎలీఫజ్ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. యోబు భయంకరమైన శ్రమలోను, బాధలోను, దుఃఖంలోనూ ఉన్నాడు. ఆ సమయంలో అతని జీవితములను మరి ప్రోత్సహించడానికైతేనేమి, బలపరచడానికైతేనేమి, హెచ్చరించడానికైతే తనకున్న స్నేహితులు తనతో మాట్లాడటం ప్రారంభించారు. ఆ ప్రారంభించినప్పుడు అతనితో మాట్లాడిన మాట మనం చదువాం, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా, ధైర్యము పుట్టింపదా. ఈ మాటలో మనం గమనించిన మాట ఏంటంటే, భక్తి ఏమి చేయాలంటే ధైర్యాన్ని పుట్టించేదై ఉండాలని మనం గ్రహిస్తున్నాం. భక్తి మరి ఏదో చేసుకుంటా వెళ్ళిపోతున్నట్లయితే
అది ఏదో తాత్కాలికంగా కాకతాళికంగా ఈనాడు భక్తికైతే భూమి మీద కొదివేలి అందరూ భక్తి చేస్తున్నారు కదా, అందరికీ భక్తి తెలుసు. కానీ ఈ భక్తి ధైర్యం పుట్టించేదై ఉండాలనేది మాత్రం ఇక్కడ తెలియజేయబడుతుంది. అనగా మనం ఎప్పుడైతే కష్టకాలంలో ఉన్నామో, ఇరుకులో ఉన్నామో, ఇబ్బందులో ఉన్నామో, సమస్యలో ఉన్నామో, ఇదిగో ఇప్పుడు కలుగుతున్న భూప్రపంచంలో కలుగుతున్న ఇరుకులు ఇబ్బందులు పెట్టి ప్రపంచం అంతా గందరగోళంగా ఉంది, వెలుగులైపోతుంది. ఏమి జరుగుతుందా, ఏమి జరగబోతుందా, మరి ఏమి పరిస్థితులు వస్తాయా మరి అనేటువంటి భయమును మానవ జీవితంలో మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో మనము చేయుచున్న భక్తి మనను ధైర్యముగా ఉంచాలనేది కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, భక్తిని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మరి నిజంగా భక్తి ధైర్యం పుట్టిస్తుందనే సత్యాన్ని మరి జ్ఞాని సొలొమోను సామెతల గ్రంథములో కూడా తెలియచేస్తూ 14వ అధ్యాయం 26వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాయబడింది: యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టిస్తున్నట్టు. చూసారా, దేవుని యందు, యేసయ్య యందు, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, భయము కలిగి ఉంటారో వారికట ఏం జరుగుతుందంటే బహుధైర్యం ఉంటుంది. అది ఆ భక్తి మనుషులను ధైర్యవంతులుగా చేస్తుంది అంటున్నాడు. దేవుని వాక్యం వింటున్న నీవు ఈ దినాన్న దేవుని సందులో భక్తి కలిగి ఉన్నట్లయితే నీకు ఏమొచ్చి ఉండాలంటే ధైర్యం వచ్చి ఉండాలన్నమాట. అంటే భయము పోయి ధైర్యము రావాలి. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా. అయితే ఆలోచించవలసిన విషయం ఏంటంటే భక్తిని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ దేవుని లేఖనములు ఇలా తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 3వ వచనంలో 4-5 వచనాల్లో చదివినట్లయితే ఇక్కడ మరి ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి కనుక మనము చదివినప్పుడు ఇక్కడ కొంతమంది లిస్ట్ ఇస్తున్నాడు. అంత్య దినములలో అంటాడు. అంత్య దినములు అనగా కడవరి దినాలు, ప్రభు రాకడ దినాలు, శ్రమలు కలిగే దినాలు, కష్టము కలిగే దినాల్లో ప్రజల యొక్క పరిస్థితిని గురించి పౌలు గారు తిమోతికి వివరణ చేస్తూ మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకును. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అంటున్నాడు. చూసారా, ఇక్కడ వాక్యంలో నేను 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు చదివాను. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలంలో వచ్చానని తెలుసు. అపాయకరమైన కాలం. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనము? వేసవి కాలంలో ఉన్నాం. కరెక్టే, మంచిదే. కానీ అపాయకరమైన కాలం, మానవ జీవితానికి సెక్యూరిటీ లేని పరిస్థితి, దీనివల్ల మనకి మేలు కలుగుతుందని చెప్పడానికి వీలు కాని పరిస్థితి. ఈ కరోనా పలానా రోజుని తగ్గిపోతుంది, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది అనేది ఇంకా మనకి అర్థము కాని పరిస్థితి. చూసారా, ఈవేళ మళ్ళా లాక్డౌన్ అనేది మళ్ళా పొడిగించడానికి ప్రయత్నం చేశారు. మళ్ళా మరి మే 17వ తారీఖు వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నారు. ఒకవేళ మే 17 తారీఖు ఇంకా పొడిగిస్తారా అనేది ప్రశ్నార్థకమే. ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి ఇంకా పరిష్కారం దొరకలేదు. దీనికి ఇక్కడ మనం చదువుకున్న మాట అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకుంది. ఈ అపాయకరమైన కాలములలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అన్నాడంటే, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు,
ఇంకా అంటాడు ద్రోహులు మురుకులు గర్వాంతులు. చివరిగా అంటాడు దేవుని కంటే సుఖానువుని ఎక్కువగా ప్రేమించాం. ఈ కడవరి దినాల్లో ఇవన్నీ ఇప్పుడు వివరించడానికి సమయం కాదు కనుక మీరు చదవండి ఒకసారి. ఇవన్నిటి అనుభవం చాలా విచారకరం. స్వార్థం, ధనాపేక్ష, పెంకం, నాకేంట్లే అనేటట్టు. అంతేకాదు ఇంకా రాస్తాడు అహంకారం, దూషణ, తల్లిదండ్రులకు లోబడలేకపోవటం, కృతజ్ఞత లేకపోవటం, అపవిత్రత, అనురాగరహితం, ప్రేమ లేకపోవటం, అతి ద్వేషులు, ఎక్కువ ఇతరులు ద్వేషించుకోవటం, అపవాదం, ఇతరుల మీద నిందలు వేయటం, అజితేంద్రుడు అసహ్యకరం చేయటం, క్రూరత్వం, సజ్జన మంచి వారిని ద్వేషించటం, ద్రోహులు ఇతరులకు ద్రోహం చేయటం, ఆప్తులకి ద్రోహం చేయటం, స్నేహితులకి ద్రోహం చేయటం, క్రూరత్వం, మూర్ఖత్వం, గర్వాంతులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారట. అంటే అర్థము ఇంకా రాస్తాడు దేవుని కొరకు కొంతసేపు కూడా కష్టపడలేని వారు, దేవుని కొరకు కాసేపు కూడా ప్రార్థన చేయలేని వారు, దేవుని కొరకు కొంత సమయాన్ని కూడా కేటాయించలేకుండా వారు సుఖము కొరకు, వారు సౌఖ్యము కొరకు మాత్రమే ఆలోచించుకుంటూ పైకి మాత్రమే ఇతరులకు కనపడటానికి మేము భక్తి చేస్తున్నాము, మేము కూడా భక్తి చేస్తున్నాము, మాకు కూడా భక్తి తెలుసు, మేము కూడా ఆరాధనకి వెళ్తాము, మేము కూడా ప్రార్థనకి వెళ్తాము, మేము కూడా దేవుని స్తుతిస్తాం, దేవునికి కానుకలు ఇస్తాం, దేవుడితో సహవాసం చేస్తామని చెప్పుకుని తిరిగే స్థితి కలిగిన వారు ఎక్కువ మంది ఉంటారని చదివిస్తున్నాడు. వారికి ఒక పేరు కూడా పెట్టాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉండరు. పైకి మాత్రమే భక్తి చేసేటువంటి వారుగా ఉంటారు. ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటంటే భక్తి రెండు రకాలని తెలిసిపోయింది. ఒకటి నిజమైన భక్తి, ప్రభువుకి ఇష్టమైన భక్తి, ప్రభువుతో సహవాసం చేస్తూ ఫలముగా ఉండగల భక్తి. కేవలం ఇతరులకి కనిపించడం కొరకు మాత్రమే నేను భక్తి చేస్తున్నాను అనేటువంటి పరిస్థితులను చూపించే భక్తి కూడా ఉందని బైబిల్ గ్రంథంలో పౌలు తిమోతికి చెప్తున్నాడు. యవన కుమారుడా జాగ్రత్త, సుఖానుభవం దేవుని కంటే సుఖాను. ఇవాళ అన్ని రకాల సదుపాయాలు మానవుడికి దేవుడు అనుగ్రహించాడు కదా. ఈ సదుపాయాన్ని అనుగ్రహించి దేవునితో గడపలేని పరిస్థితి, భక్తి చేయలేని పరిస్థితి, ప్రార్థన చేయలేని పరిస్థితి, దేవుని దగ్గర కూర్చోవడానికి విసిగిపోయి వేసారిపోయే స్థితి. అందుకే దినాన చాలా ఆరాధన సమయాలు మార్చేయబడ్డాయి. 1 గంట కంటే ఎక్కువ ఆరాధన చేస్తే గుడిలో కూర్చోడానికి ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ వందనాలు. ఎందుకంటే ఇప్పుడు గుళ్ళే లేవు, వాళ్ళకి గొడవే లేదు. ఎందుకంటే ఇక మందిరంలో కూర్చొని ఆరాధించే సమయం లేదు. అది కూడా చక్కగా స్పెషల్గా కూర్చోవాలి, ఎంతో స్టైల్గా కూర్చోవాలి, స్టైల్గా రావాలి, స్టైల్గా వెళ్ళిపోవాలి. సమయం అయిపోకూడదు. సమయం అయితే మాస్టర్ గారికి హెచ్చరిస్తారు, మాస్టర్ గారు టైం అయిపోతుంది, మీరు ఎక్కువసేపు చెప్తున్నారు, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మేము ఎక్కువసేపు కూర్చోలేము, మేము ఎక్కువసేపు గడపలేము. చాలామంది అంటుంటారు, ఏమి ఆరాధన త్వరగా రావట్లేదు ఏంటయ్యా అని అడిగితే కూర్చోలేకపోతున్నానండి, అందుకే లేట్గా వస్తానండి, అయిపోయే ముందు వస్తాను. చూసారా, దేవుని కంటే సుఖ అనుభవమును కలిగి. అందుకే ప్రజలు పెట్టే ఆరాధన మారిపోయినాయి, సహవాసాలు మారిపోయినాయి, సంఘాలు మారిపోయినాయి. ప్రజల నాడి తెలుసుకుని సేవకులు కూడా భక్తి చేయడం నేర్చుకుని. ఎందుకంటే సేవకులు విశ్వాసం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే దేవుని కంటే సుఖానుని ఎక్కువ ప్రేమించి ఎక్కువసేపు ఆరాధన చేసే మందిరాలకి వచ్చే ప్రజలు తక్కువైపోతూ ఉన్నారు. ఎక్కువసేపు వాక్యం చెప్పేటువంటి సంఘాలకి ప్రజలు తక్కువైపోతున్నారు. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారికి దూరమైపోతున్న సందర్భాలు. అందుకని ప్రభు బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట పౌలు గారికి హెచ్చరిస్తున్నాడు. భక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ భక్తిలో ఉన్న మాట చదువుకుంటే పైకి భక్తి గల వారి వలె ఉంది. మేము ప్రార్థనకి వెళ్ళాం, మేము ప్రార్థన చేస్తాం, మాకు దేవుడు తెలుసు. ఇటువంటి వారి జీవితంలో ఏదైనా మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే ధైర్యం ఎక్కడి నుంచి వస్తారు. ఎందుకంటే ఇక్కడ అంటాడు, శక్తిని ఆశ్రయించిన వారిని ఎందురు అట్టి వారికి ఏం చేయాలి, విముఖుడువై ఉండము అంటాడు. అంటే దూరంగా ఉండు, వారికి ముఖం తిప్పుకుని ఉండు, నిజమైన భక్తిని నేర్చుకో. అదే పౌలు గారు తిమోతికి రాస్తూ 1 పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చదివిస్తూ అంటాడు, అపవిత్రములైనటువంటి ముసలము ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకోవటానికి
ఎంత సమయమైనా కేటాయించగలుగుతాం ఈ దినాల్లో కదండి. ఒక టీవీ ముందు కూర్చుని ఒక సినిమా చూడాలంటే 2.5 గంటలు పడుతుంది. కానీ యూట్యూబ్లో కూర్చుని ఒక అరగంట వాక్యం వింటే ఇంకా చెప్తున్నాడు ఇంటిరా అనుకుంటాం. వినలేము, వాక్యం వినలేము, ఆరాధనలో కూర్చుని ఆరాధించలేము, వాక్యం వినలేము, ప్రార్థన చేయలేము, సహవాసం చేయలేము. కానీ ఇక్కడ చూసారా ఏమని రాస్తున్నాడో, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలి? విసర్జించాలి. దేవభక్తి విషయంలో నీకేం చేసుకోవాలి? నీవు సాధకము చేసుకో. ఎందుకు? 8వ వచనంలో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమగును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. చూసారు ఎంత మంచి మాట పౌలు గారు అన్నారు. భక్తి ఎంత గొప్పదంటాడంటే, శరీర సంబంధమైన సాధకం. వీళ్ళు చూడండి, శరీర సంబంధం సాధకం ఆగిపోయింది. చాలామంది పనులు చేసుకోవటం కావట్లేదు, ఉద్యోగాలు చేసుకోవటం కావట్లేదు, వ్యాపారాలు చేసుకోవటం కావట్లేదు. ఇవన్నీ కొంతవరకు ఆపు చేయబడ్డాయి. బిజినెస్ ఆగిపోయింది, కోట్ల బిజినెస్ ఆగిపోయింది. లక్షలు సంపాదించేవారి వేళ చేతులు ముడుచుకుని కూర్చున్నారు. వారి బిజినెస్ అంతా ఆగిపోయింది, పిచ్చివాళ్ళు అయిపోతున్నారు. చాలామంది వారి యొక్క సాధకం, డబ్బు సాధకం పోయిందండి. నేను విన్నాను ఒక చోట, ఆ వడ్డీలకి ఇచ్చిన ఒక తల్లి, ఒక సహోదరి, ఆ వడ్డీలన్నీ ఏమైపోతాయని చెప్పి రాత్రంతా ఆలోచిస్తే నరాలు తెగిపోయినట్టు హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఉదయం ఒక పూట ఉంది, 2 పూట చచ్చిపోయి. ఆ డబ్బులు వస్తాయా రావా? మరి డబ్బులు ఏమైపోతాయా? ప్రజలిస్తారో ఎవరు? ఇది ఎలా అవుతుందని భయం పెట్టేసుకుని పాపం ప్రాణాన్ని కోల్పోయిందట. ఎంత విచారకర విషయాలు ఇవి. ఇక్కడ చెప్తున్న మాట చూడండి, దేవభక్తి విషయంలో శరీర సంబంధ సాధన కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలో, అంటే పరలోకమందు నీవు ప్రభు రాజ్యములో పరలోక పట్టణములో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆ రక్షణ భాగ్యం పొందుకుని నిత్య రాజ్యంలో పరిశుద్ధుల మధ్య పరలోకము తండ్రి ఎదుట కూర్చొని ఆనందించేటటువంటి విషయంలో కూడా ఉపయోగపడేది ఏంటంటే భక్తి మాత్రమే. చూసారండి, 2 అవకాశం. భూమి మీద సుఖముగా, సంతోషంగా, ఆనందంగా, ఆశీర్వాదంగా బ్రతకగలుగుతావు. ఈ లోకం ఒకవేళ మనం విడిచిపెట్టలేదు, ఏదో రోజున తప్పకుండా విడిచిపెడతాం. అప్పుడు కూడా పరలోక రాజ్యములో ఉండి ప్రభువుతో సంతోషించడానికి కూడా సాధకం ఏంటంటే భక్తి అంట. చూడండి, ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ ప్రయోజనం. చూడండి, వాగ్దానముతో కూడినది, అది అన్ని విషయంలో కూడా ప్రయోజనకరమగును. కాబట్టి దేవభక్తి, దైవభక్తి, మనం చదువుకున్న వాక్యాన్ని మరలా వెళుతున్నాం. ఇప్పుడు మనం భక్తి గురించి జ్ఞాపకం చేసుకున్నాం. భక్తి పైకి భక్తి, శక్తితో కూడిన భక్తి. సుఖ భోగాల కొరకు ఆశపడుతూ ఏదో భక్తి చేయాలి అని చేస్తే ఆ భక్తి ఒకవేళ నీకు ఏమి ఇవ్వలేదు? ధైర్యాన్ని ఇవ్వలేదు. రెండవది నిత్య రాజ్యాన్ని కూడా ఏం చేయలేదు, ఇవ్వలేదు. కానీ ఇక్కడ యోగుతో ఎలీఫా చెప్తున్న మాట, మనం చదువుకున్న మాటలు ఏమన్నదంటే, నీ భక్తి నీకు ఏం చేయాలి? ధైర్యాన్ని పుట్టించడం. మనం యోగు దగ్గరికి వెళదాం ఒకసారి. నిజంగా ఆయన భక్తి ఆయనకి ధైర్యం పుట్టించిందంటే నిజమే, చాలా గొప్ప ధైర్యాన్ని పుట్టించినట్టుగా మనం దేవుని గ్రంథంలో చూస్తాం. ఎందుకంటే ప్రియులారా, యోగు గ్రంథంలో మనం చూస్తే ఒక విధంగా చెప్పాలంటే, యోగు గ్రంథంలో యోగు భక్తుడు భక్తి పడిన మాట మనుషులు చెప్పడం కాదండి, డైరెక్ట్ యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు, యెహోవా దేవుడే చెప్పాడు ఆయన భక్తి పడిన సంగతి. నేను యోగు గ్రంథంలో ఒకసారి ఒక మాట మీకు చదువుతున్నాను. 1వ అధ్యాయంలో, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడిని, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. అతనికి 7 కుమారుడు 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడులను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉంది కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. దేవునికి స్తోత్రము కలుగునగా. చూడండి, ఈ ఊజు దేశంలో యోబు చాలా గొప్పవాడుగా ఉన్నాడు. అంతేకాదు భక్తిపరుడుగా ఉన్నాడు. అతని భక్తిని గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు, నా కుమారుడు యోబుని గురించి చూసావా అంటాడు. చాలా ఆశ్చర్యమైన విషయం చూస్తే 8వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడు యోబు సంగతి ఆలోచించుదువా? అతను యథార్థవంతుడును న్యాయవంతుడని దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతను వాడెవడును లేడు అంటాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. ఇటువంటి భక్తిపరుడికి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో
ధైర్యము రావాలి. భక్తి అందరి ముందు చేసుకోవడానికి బాగానే ఉంటుంది, అందరి ముందు ప్రదర్శించడానికి చాలా బాగా ఉంటుంది. మనందరూ అనుకుంటాం, అమ్మాయి ఎంత భక్తిపరుడు, ఆమె ఎంత భక్తిపరురాలో చూసారా అనుకుంటాం. మంచిదే. కానీ శ్రమ నీ జీవితంలో కలిగినప్పుడు, కష్టము నీ జీవితంలో వస్తున్నప్పుడు, ఇబ్బంది నీ బ్రతుకులోకి వస్తున్నప్పుడు నువ్వు ప్రదర్శించే అనుభవం బట్టే నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుందా లేదా, అది భక్తా కాదని తెలుసు. యోబు గారిని గురించి సాతాను ఊరికే భక్తిపరుడుగా ఉన్నాడా, నువ్వు అన్నీ ఇచ్చావు, అంతా చేస్తున్నావు, అంతా బాగుంది కాబట్టి భక్తిపరుడుగా ఉన్నాడు బాబు, నీవు అన్నీ తీసేసావనుకో ఇప్పుడే నీ మొహం మీద తిట్టేసిపోతాడని ప్రభు బిడ్డలారా సాతాను ప్రభు అంటే ప్రభు వారైతే సరే వెళ్ళి నా కుమారుడు యోబు నీ చేతికి అప్పగిస్తున్నాను, అతను ఏం చేస్తావో చెయ్యి అని చెప్పినప్పుడు యోబు ప్రియులరా భక్తిపరుడుగా ఉన్నటువంటి ఆశీర్వాదం అంతా ఒక దినాన్ని తీసివేసినట్టుగా చూస్తాం. యోబుకున్నటువంటి 7 కుమారులు 3 కుమార్తెలు. ఆయనకున్నటువంటి మనం చదువుకున్న మాటలో చదివితే 7,000 గొర్రెలు, 300 ఒంటెలు, 500 ఎడ్లు, 500 ఆడుగాడులు, ఇక బహుమంది పనివారు, పనిగది, వీళ్ళందరినీ కూడా ఒక్క దినాన్ని నాశనం చేసేసాడు సాతాను. ఇవన్నీ పోయినవని చెప్పి ఆయన కబురు తీసుకొచ్చాను. నేను ఒక్కడనే వచ్చి నీకు చెప్తున్నాను బాబు, నీ కొడుకులు కూతుళ్ళు మేడకూలు చచ్చిపోయారు, నీ ఒంటెలు పొలాలు తీసుకెళ్ళిపోయారు, నీ గాడిదలు ఎత్తుకెళ్ళిపోయి ఎద్దులు తీసుకెళ్ళిపోయారు. మొత్తం అంతా మనం అధ్యాయం చదువుకుంటే ఉంటుంది. ఇప్పుడు యోబు గారి భక్తి సంగతి ఏమిటి? అది సాతాను యొక్క ప్రశ్న. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో కూడా అన్నీ ఉన్నప్పుడు భక్తిగా ఉన్నామని చెప్పుకోవడానికి చాలా సంతోషపడతాం. మేము భక్తి పరులు అనుకుంటాం, మంచిదే కాదు. నీ యొక్క భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. చూద్దాం, ఇక్కడ ఒక మాట చూస్తే 20వ వచనం అధ్యాయంలో, అప్పుడు యోబు లేచి పై వస్త్రమును తిప్పుకుని తల వెంట్రులు గొరిగించుకుని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. చూసారా, యోబు యొక్క భక్తి ఇప్పుడు మనకు రుజువు అవుతుంది కదా. అన్నీ పోయినాయి అని చెప్పి వర్తమానం వచ్చిన తర్వాత యోబు తన తల వెంటనే గురించుకుని దేవుని బిడ్డలారా గోనెబట్ట ధరించుకుని వస్త్రములు చింపుకున్నాడు, తల వెంట గురించుకున్నాడు, నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి తింటున్నాడు. ఏమని? నేను నా తల్లి గర్భం నుండి దిగంబడిగానే వచ్చాను, దిగంబడిగా అక్కడికి వెళ్ళిపోతాను. మరి ఈ మధ్యకాలంలో దేవుడు ఏం చేశాడంటే నాకు ఇచ్చాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా ఏం చేశాను? తీసుకుని పోయాను. యెహోవా ఏం చేయగలడు? ఇవ్వగలడు. అదే సమయంలో ఆయన ఏం చేయగలడు? తీసుకోగలడు కూడా అని యోబు గారు అంటున్నారు. నా ప్రభువు నేను వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పట్టుకెళ్ళిపోలేదప్పుడు ఏమి తీసుకురాను, ఇచ్చారు ఆయన, వందనాలు, తీసుకున్నారు, వందనాలు అంటున్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు ఏమి కలగాలి? స్తుతి కలగాలి. ఎప్పుడు స్తుతి కలగాలి? మనకేమన్నా ఇస్తే స్తుతి కలుగుతుంది, ఏమన్నా పొందినప్పుడు స్తుతిస్తాం. ఇప్పుడు యోబు ఎప్పుడు స్తుతిస్తున్నాడు? అన్నీ పోగొట్టుకుని స్తుతిస్తాడు. పైగా అంటున్నాడు కదా, యోబు నోటి మాటతో కూడా ఏ పాపము చేయదు, ఏ సంగతులు, ఏ విషయం యోబు ఏ పాపం చేయదు, దేవుడు అన్యాయం చేశాడని అనలేదట. సరే, భక్తి అంత గొప్పదో. దేవుడు అన్యాయం చేయడు. మనం చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం, మనం తప్పులే చేస్తాం, మనమే పాపాలు చేస్తాం, మనమే అతిక్రమాలు చేస్తాం, మనమే ఇష్టానుసారంగా జీవిస్తాం. ఏమైనా కోల్పోతే వెంటనే మాట్లాడతాం, అమ్మో దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడు, దేవుడు నాకు ఎంత కష్టం కలిగించాడు, దేవుడు నన్ను బాధ పెట్టేశాడు. కానీ ఇక్కడ దేవుడే అన్నీ తీసుకునే ఏర్పాట్లు చేసిన యోబు ధైర్యం చూశారా? అది నిజమైన భక్తి. ఒక విషయంగా ముందుకు వెళ్తే సాతాను మళ్ళీ ప్రభుని కలిశాడు. ప్రభు అంటున్నారు, అన్యాయంగా నా కొడుకుని, నా కుమారుని యోబుని చాలా ఇబ్బందులు పెట్టేశావు, అతను ఎంత మంచోడో చూసావా, ఇప్పటికి నన్ను దూషిస్తున్నాడా, నేను తప్పు చేసిన అంటున్నాడా, అతను ఎంత యథార్థంగా ఉన్నాడో చూసావా అని సాతాను అడిగితే అంటాడు సాతాను, ఆ ఊరికేలే, యోబుకి అందమైన శరీరం ఉంది, ఆరోగ్యం ఉంది, శరీరం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఇవాళకి అతను ఏం సంపాదించేసుకుంటాడు, దానికి పెద్ద విశేషం ఏముందలే, అందుకే నేనేమి దూషించలేకపోయాడు, అందుకే భక్తిగా ఉన్నాడు అంటున్నాడు. అయితే ప్రభువారు అంటారు, ఇంకేం చేయమంటావు? పోనీ సరే, యోబుని నీ చేతికి ఇస్తున్నా,
అతని మరణమును మాత్రం నీకు ప్రాణం ఇవ్వట్లేదు, కానీ అతని దేహానికి ఇస్తానని చెప్పాడు. వెంటనే సాతాను అతని దేహం మీద విరుచుకుపడ్డాడు. అతని దేహానంతటిని ఒంటి నిండా ఖాళీ లేకుండా భయంకరమైన కురుపులతో నింపివేశాడు. చూసారా, తన ఉద్రేకం చూసారా? ఇప్పుడు యోబు ఇప్పుడైనా దేవుని దూషిస్తా, ఇప్పుడైనా దేవుని విడిచిపెట్టేస్తా, ఇప్పుడైనా దేవునికి దూరం అయిపోతాం. నా ప్రియబిడ్డలారా, అర్థం చేసుకున్నారా దేవుని వాక్యం? మనం భక్తి చేసినప్పుడు, అన్నీ మనకు వస్తున్నప్పుడు, అన్నీ మనం పొందుకుంటున్నప్పుడు, అంత సంతోషంగా ఉన్నప్పుడు, అబ్బో భక్తి గురించి మనం ఎంత గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటాము, చాలా సంతోషకరం. కానీ ఇప్పుడు మరి చాలా కష్టంలో ఉన్నాం మనందరం కదండి. హస్తకాలకి మందిరాలు ఆపేయబడ్డాయి, విశ్వాసులకి పని పాటలు లేకుండా ఇబ్బంది పడిపోతున్నారు, రకరకాల ఇబ్బందుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. ఇంకా ఎప్పటికి ఇది ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు కూడా మన భక్తిని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన వారు ఉన్నాం. సో ఇప్పుడు కూడా యోబు ఏమంటున్నాడో మనం చూద్దాం. దేవుని వాక్యం చూస్తే 2వ అధ్యాయంలో ఎంత మీరు తర్వాత చదువుకోండి, మీకు తెలుసు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రభు చెప్పారన్నమాట, అతడు నువ్వు ఎంతగా బాధించినా, నిష్కారణంగా బాధ పెట్టినా యథార్థంగా చెప్పాడు. ఆ వచనాలు మేము చదువుకుంటూ ముందుకు వచ్చేద్దాం. దేవుని బిడ్డలారా, ఇంకొకసారి కనుక నాకు అవకాశం ఇస్తే 5వ వచనం, ఇంకొకసారి నీవు చేయి చాపతని ఎముకలను అతని దేహమును మొత్తునేళ్ళ అతడు నీ ముఖము ఎదుట నీ దూషించి విడిచిపోను నన్ను. సరే అయితే వెళ్ళు, అతడు నీ వశమున్నాడు, అతని ప్రాణం మాత్రం ముట్టవద్దని చదివించాడు. అప్పుడు అపవాది 7వ వచనం, యెహోవా సముద్రుని బయలు వెళ్ళి అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కున్నటకై చిలపెంకు తీసుకుని బుడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకా యథార్థ వదలకు ఎందువా దేవుని దూషించి మరణము కమ్మనెను. చూడండి, ఒళ్ళంతా గజ్జలాగా వచ్చేసింది, గురుపులు వచ్చేసింది, చిల్లపేక తీసుకుని నేల మీద కూర్చుని గోక్కున్నాడంట బిడ్డ. ఎవరో యోబు గారు. ఈ లోపల భార్య వచ్చిందని సాతాను భార్యను ప్రేరేపించాడు. భార్య మరి ప్రియమైన భార్య కదా, తన యొక్క జీవిత భాగస్వామి, ఆమెను ప్రేరేపించడానికి పంపించాడు. అప్పుడు ఆవిడ అంటది, ఏమయ్యా ఎన్నాళ్ళు భక్తి చేసామంటే అర్థం ఉంది, ప్రార్థన చేసామంటే అర్థం ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఈ ఊజు దేశంలో గొప్పవాడుగా చేశాడు, ధనవంతులుగా చేశాడు, భాగ్యవంతులుగా చేశాడు. నన్ను కూడా భాగ్యవంతులు చేశాడు. 10 మంది సంతానం కనంటే భాగ్యవంతురాలు నేను. ఇప్పుడు అన్నీ కోల్పోయాం కాబట్టి ఇప్పుడు ఎందుకయ్యా మనకు భక్తి, ఇప్పుడు ఎందుకయ్యా మనకు ప్రార్థన, ఇప్పుడు ఎందుకయ్యా మనకు ఆరాధన, ఇప్పుడు ఎందుకయ్యా మనం సన్నిధి అంటుంది. ఇంకా అంటుంది, ఇంకా నీకు దేవుడి పట్ల అంత యథార్థ జీవితం ఎందుకయ్యా అని అడుగుతుంది. ఇంకా అంటుంది, యథార్థతను వదలకయుండువా. ఇప్పుడు యోబు గారి సమాధానం చూడండి. భక్తి యొక్క గొప్ప నిరీక్షణ చూస్తే ఆశ్చర్యం. 10వ వచనం చదువుతున్నా. అందుకు అతడు, మూర్ఖురాలు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపగదారని. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటు మాటతో నన్ను పాపము చేయలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగా. భార్యతో అన్నాడు, ఏమాయ్ ఇప్పుడు దాకా మనకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, దేవుని ఇచ్చాడు, మనం సంతోషం అనుభవించాం. ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది, చిన్న కష్టం వచ్చింది, చిన్న బాధ వచ్చింది, దీన్ని కూడా మనం సమానంగా పంచుకోవాలి. చూసారా, భక్తి యొక్క ధైర్యం ఎలాంటిది అవుతుంటుంది? శ్రమలలోనూ, కష్టములలోనూ, బాధల్లోనూ, సంతోషంలోనూ, ఆనందంలోనూ, ఆశీర్వాదంలో కూడా సమానమైన అనుభవం కలిగి ఉండటమే భక్తికి ఇచ్చే ధైర్యం. భక్తి ఎంత ధైర్యం! ఈనాడు నువ్వు ధైర్యంగా ఉన్నావా? పరిస్థితులు చాలా మారిపోతున్నాయి. ఆర్థికంగా మనం దిగజారిపోతున్నాం, ఆర్థికంగా పతనమైపోతున్నాం, ఆర్థికంగా మనం లాస్ అయిపోతున్నాం. ఇప్పుడు ఇంకా కొంచెమే ఇది అయిపోయిన తర్వాత మనం బయట కొనుక్కోవలసిన వస్తువులు కానీ, తెచ్చుకునే వస్తువులు కానీ ఎలా ఉంటాయో, దొరుకుతాయో దొరకవో, ఇంకా ఇది ఎప్పటి వరకు అవుతుందో ఏమవుతుందో మనకి ఇంకా తెలియదు. మరి అప్పుడు సంగతి ఏంటి? భక్తి ఆ దేవుడు ఉంటే ఇలాగే ఉంటుందా? దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, మమ్మల్ని విడిపించట్లేదని నువ్వు మాట్లాడుకుంటున్నావా? యోబు చూడండి, తనకెంత ఉపద్రవం వచ్చినా తన శరీరం కుళ్ళిపోయి పురుగులు పట్టి ఒళ్ళు వీసుకున్నట్టండి శిలపెంకతో, నోటి మాటతో కూడా ప్రభుని దూషించలేదట. భార్యతో చెప్తున్నాడు. భార్య మురుకురాలు అనలేదు, నువ్వు మురుకురాలా మాట్లాడుకో, నీకు అన్నీ తెలుసు కదా మన దేవుని గురించి, మన తండ్రి గురించి, మన ఆశీర్వాదం గురించి, ఆయన ఇచ్చిన దీవెన గురించి. ఇప్పుడు తొందరపడిపోతున్నావు ఎందుకు అని ఆవిడ సముదాయిస్తూ దేవుడిని, ఆశీర్వాదకరమైన దేవుడిని హెచ్చిస్తున్నాడు, లేక దేవుడిని కనపరుస్తున్నాడు. ఇది భక్తి యొక్క ధైర్యం. ఇంకా ముందుకెళ్తే యోగ గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనంలో కూడా చూస్తే, తన శరీరము కుళ్ళిపోయింది, తన శరీరం అంతా క్షీణించిపోయింది, మరణము తన దగ్గరైపోతుంది. అప్పుడు కూడా తన ధైర్యాన్ని
ఎంతగా చూపిస్తున్నాడంటే మనం చాలా ఆశ్చర్యపడే విషయం. ఈ 19వ అధ్యాయంలో 2-3 మాటలు చదువుతున్నాను. 17వ వచనం చూద్దాం. నా ఊపిరి నా భార్యకు అసహ్యమైపోయింది, నేను కన్న నా కుమారులకు నా వాసన ఏమైపోయింది, అసహ్యమైంది. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరిస్తున్నారు. నేను లేచుట చూచిన వాళ్ళు నా మీద దోషం పలికెదురు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను ఏమైపోయినంటే అసహ్యుడైపోయాను. నేను ప్రేమించిన వారు నా మీద ఏం చేస్తానంటే తిరుగుబాటుతున్నాను. ఇలా భార్యకి తన ఊపిరంటే అసలు కులిపోయిన సరే దాని భార్య ఏమవుతుంది, ఇష్టపడుతుందా? అందంగా ఉన్నప్పుడు వాటేసుకుని కౌలించుకొని ముద్దు పెట్టుకుంటుంది భార్య. ఇప్పుడు కులిపోయి ముట్టి ఉంటుందా? నా ఊపిరి కూడా నా భార్యకి ఏమైపోయింది, అసహ్యమైంది. నన్ను కన్నవారు కింద నా తోబుట్టువులు, నా రక్త సంబంధులు, నా పని వారందరూ కూడా నేను అసహ్యమైపోయాను. శరీరం అంతా క్షీణించిపోయింది. సాతాను అంటున్నాడు, ఒకవేళ ప్రియబిడ్డలారా, యోబు నువ్వు చచ్చిపోతావు కదా, ఇంకా కులిపోయావు కదా అని ఉంటాడు. కానీ తన భక్తి యొక్క ధైర్యాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడుతున్నమాట 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడని, తరువాత నేను ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఎలాగూ నా శరణం సీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మటు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేను కనులారా ఆయనను చూచెదను, నాలో నా అంతరేంద్రులు కృషిస్తున్నవి. చూడండి, నా విమోచకుడు ఎవరంటారండి? సజీవుడు. చూసారా, యేసుక్రీస్తు యొక్క విమోచన గురించి అప్పుడే ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. నన్ను విడిపించడానికి ఉన్న దేవుడు, నన్ను రక్షించడానికి వచ్చే దేవుడు ఎవరండి? సజీవుడు. యేసయ్య చెప్తారు కదా, నేను మృతుడిని అయితిని కానీ 1:18 నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడిని అయితిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. సమాజంగా వెళ్తున్నప్పుడు స్త్రీలు అంటున్నారు, దోతలు, సజీవుడైన వారు మీరు ఎందుకు మృతులు ఎదుగుతున్నారని. ఇక్కడ యోబు అంటున్నాడు, నేను శరీరము కోల్పోయిందేమో, నా శరీరము బాగా తూట్లు పడిపోయిందేమో, కానీ నా దేవుడు మాత్రం ఎవరంటే సజీవుడై. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు మీతో తెలియజేస్తానంటే, నీ భక్తి ఇలాంటిదేనా? ఇలాంటి కష్టస్థితిలో యోబులాగా నువ్వు చెప్పగలవా? నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలిచి నేను ఎరుగుదును, నా దేవుని గురించి నాకు తెలుసు, దూషించట్లేదు, ఇలా చేసేవేంటి ప్రభు నిందించట్లేదు, దేవుని విడిచిపెట్టేయలేదు, దేవునికి దూరం అయిపోలేదు, దేవునికి ఆరాధన చేయటం మానలేదు, బూడిదలో కూర్చుండి కూడా చిల్లపీగుతో తన కొరుకులు తీసుకుంటూ కూడా దేవుని గురించి విమోచన గీతాలు పాడుతున్నాడు యోబు. అంటే అతను ఎంత భక్తిపరుడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు, తన భక్తి తనకి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియా దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము దేవుని వాక్యం నీవు మరి చాలా కాలం నుంచి భక్తి చేస్తున్నావు, మందిరానికి వెళుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు. మరి నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న కష్టములు బట్టి, నీకు ఇరుకులు బట్టి, ఇబ్బంది బట్టి ఈనాడు నా ప్రభువుని గురించి నీ మాటలు ఏమిటి? ఆయన సజీవుడని నువ్వు నమ్ముతున్నావా? నిన్ను ఆశీర్వదించగలవాడని నమ్ముతున్నావా? నీ పరిస్థితి నుంచి విడిపించగలవాడని నమ్ముతున్నావు? యోబు మరణాల దగ్గరైపోయాడు. శరీరంలో అతను ఏమాత్రం ఆరోగ్యం లేదు, శరీరం ఆకారం మీద ఒక మాంసం ముద్దలాగా ఉంది, ఏదో ప్రాణం ఊపిరి మాత్రం అలా ఉంది, కొన ఊపిరిలా. ఆయన ఊపిరితో అంటున్నాడు, నా విమోచకుడు సాక్షి, నేను ఆయన మరలా చూస్తున్నాను. ఇలా నా సర్వం సీకిపోయిన తర్వాత నా శరీరంతో ప్రభు నేను చేస్తున్నాను, చూస్తున్నాను. మరి ఎవరో కాదు, నేనే నా కళ్ళారా ఆయన చూస్తాను. ఎంత గొప్ప విశ్వాస జీవితంతో, ధైర్యంతో కూడిన మాటలు ఇవి. అందుకే ఈ దినము నీ భక్తి నీకు ధైర్యము పుట్టించగలుగుతుంది. బైబిల్ గ్రంథములు ఇలాంటి మంది ఎన్నో విషయాలు మనం చూస్తాం. భక్తి ఏం చేయాలి తెలుసా? కష్టకాలమందు ధైర్యాన్ని కలిగించాలి. దానియేలు గ్రంథంలో ఇలా ఎంతమందిలో మనం పరిశీలన చేస్తే ఎంతోమంది భక్తిపరులు. దేవుడు 4వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఒక 3 మహాభక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. 4 ఉన్నారు. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో. బబులోను దేశంలో పరిశుద్ధాత్మదేవుడు వారిని బహుగా హెచ్చించాడు, వారికి జ్ఞానం ఇచ్చాడు, రాజకార్యాలు చేయడానికి దేవుడు వారికి అనుమతించాడు. రాజసింహాసనాల మీద కూర్చొని ఎంతో మందికి తీర్పు తీర్చే అధికారం దానియేలుకి, తన 3 స్నేహితులకి ప్రభు అనుగ్రహించాడు. ఎంత బాగుంది! వారు ప్రార్థనా పరులు, భక్తి పరులు, విశ్వాసములు బలంగా ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. ఇప్పుడు వారు బానిసలకు వెళ్ళినా బానిసత్వాలు పెంచట్లేదు, కానీ ఒక ఉన్నత పదవులు మాత్రం కలిగి ఉన్నారు. ఇంత బాగానే ఒక దినాన్న వారి మీద కూడా పెద్ద ఉపద్రవం వచ్చింది.
ఏమిటి ఆ ఉపద్రవం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి ఒక ఆలోచన వచ్చింది. వారి యొక్క బబులోను దేశంలో దూరాయన మైదానంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టాలని, బంగారు ప్రతిమ, దానికి పొడవు 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు పెట్టిన ఒక బంగారు ప్రతిమను తయారు చేసుకుని వారి దేవతా ప్రతిమని నిలబెట్టాలని ఆశపడ్డాడు. దాన్ని తయారు చేయించాడు, పెట్టేశాడు. ఇక ప్రజలందరూ కలిసి ఏం చేయాలట, దానికి నమస్కరించాలి. సంగీతములతో, వాయిద్యములతో, సకల వాయిద్యాలతో వాయిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలి తమ దేవత. బాగుంది, అందరూ చేస్తున్నారు. ఈ శద్రకు, మేషక్, అబేద్నెగోలు చేయలేదు. వీళ్ళు బబులోను దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్నారు, ఉన్నత ఆశీర్వాదంతో నింపబడ్డారు. అది బబులోనులో ఉన్న ప్రజలకు నచ్చటం లేదు. మా దేశంలో మాకంటే గొప్ప వాళ్ళకి ఎందుకున్నారు ఈ పరాయి దేశస్తులు, ఈ బానిసలు, ఈ యూదులని బాధ ఉంది వాళ్ళకి. ఇది సమయం చూసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు రాజుని నెబుకద్నెజరుకి బాగా ఎక్కించారు. రాజా, నువ్వు చాలా పెద్ద మంచివాడు, కానీ ఈ శద్రకు, మేషక్, అబేద్నెగో యూదుల్ని నువ్వు బాగా పైన పెట్టేశావు. పోతే పోయింది, పెట్టేది పెట్టావులే, వాళ్ళు పదవులు చేస్తారు, మంచిదే. కానీ ఈవేళ నీ మాటకు లెక్క చేయట్లేదు వాళ్ళు. నీ మాట అంటే వాళ్ళకి గౌరవం లేదు. నువ్వు పెట్టిన ప్రతి నమస్కారం చేయట్లేదు తెలుసా అని అతనికి బాగా కోపం వచ్చేలా చేశాడు. ఎప్పుడైతే మరి మన చెప్పిన మాటలు వింటాం కదా మనం కూడా వింటాం చెప్పిన మాటలు. అయినా రాజు పిలిపించాడు. ఈ వాక్యమంతా మీకు 3వ అధ్యాయంలో రాయబడుతుంది. దేవుని బిడ్డలారా, మరి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. 12వ వచనంలో చూస్తే, రాజా తాము శద్రకు, మేషక్, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలో రాజకార్యములను విచారించి నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించట్లేదు, తమ నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదు అన్నారు. రాజా, మీరు రాజకాలు చేయటానికి పెట్టారు, ఇలా బాగానే ఉంది, కానీ నీ మాట ఎట్లా, నీ ప్రతి ధనం పెడతలేదు, ఇలాంటి వాడు ఎందుకయ్యా నువ్వు గౌరవిస్తున్నావు అన్నారు. రాజుగారు పిలిపించారు దగ్గరికి. ఏమయ్యా శద్రకు, మేషక్, అబేద్నెగోల వల్లరా, నేను అన్నమాట నిజమేనా? ఇలా అన్నారు. నిజమేనా మాట? సరే, నిజము ఒట్టుతో తర్వాత సంగతి అయ్యా. ఇప్పుడు నేను నా ఎదురుగుండా ఈ వాయిద్యాలన్నీ వాయిస్తా. మీరు అర్జెంటుగా ఏం చేయాలి తెలుసా? మా దేవతకి, ప్రతిభకు మీరు సాష్టాంగ నమస్కారం చేసి, ఒకవేళ చేయలేదనుకోండి, మేము ఊరిని ఏం చేస్తా తెలుసా, మండుచున్న అగ్నిగుండంలో పడేసి కాల్ చేస్తాం. చూసుకోండి, జాగ్రత్త అని ఫైర్ అయిపోయి. ఇప్పుడు ఏమైపోవాలి? బతుకుంటే బలుసాగు తిందావురా దేవుడా, ఎందుకు వచ్చి పోవాలా, ఓ సేటి 2 నమస్కారం పెట్టేస్తే పోదా అని అనుకునుంటే వారి భక్తిలో శక్తి లేనట్టే. ఇంకా చెప్పాను కదా నేను వాక్యంలో, పైకి భక్తి గల వారి వాళ్ళివ్వండి, దాని శక్తిని ఆశ్రయించిన వారికి దూరంగా ఉండవయ్యా బాబు. వీళ్ళ యొక్క భక్తికి ఇప్పుడు పరీక్ష వచ్చిందండి. భక్తి ధైర్యం పుట్టిస్తుంది. ఇవన్నీ మీరు బైబిల్లో చదువుకోండి. నేను ముఖ్యమైన మాట చదువుతున్నాను, 16వ మాట చదువుతున్నాను. 15లో ఉంది ఆ మాట. ఆ మాట చదివితే ఆశ్చర్యమే. బాకాను, పిల్లగురువుని, పెద్ద వీణను, సింఫోనియను, విస్పంచకును, సకల విధులకు వాయిద్యులను మీరు వినుడు సమయంలో సాగిలిపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండేలా సరి. మీరు నమస్కరింపని ఎడలా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మేము విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? రే అబ్బాయి, నా చేతిలోంచి విడిపించగల దేవుడు ఎవడు లేడు భూమి మీద. నేనే దేవుడు, నేనే రాజు. ఇప్పుడు ఏమనాలి? ఇప్పుడు ధనం పెట్టేయాలా? చూడండి, భక్తి యొక్క ధైర్యం, నీవు చేసే భక్తి. ఇవాళ చూడండి, చిన్న సమస్య వస్తే గలివిలు అయిపోతున్నవే, గందరగోళం అయిపోతున్నవే, ఏమైపోద్ది అనుకుంటున్నవే. వాళ్ళు చూడండి, ప్రాణాలు తీసే సమయం. 16వ వచనం చూద్దాం. శద్రకు, మేషక్, అబేద్నెగో బాజుతో ఇలా అవసరపడి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించు. ఒకవేళ ఆయన రక్షింపకపోయిన రాజా, నీ దేవత మేము పూజ పనియు, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకునము. ఏమన్నారు? నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం చింత మాకు లేదు. మేము ఆరాధించుతున్న దేవుడు, మేము సేవించుచున్న దేవుడు, మేము ప్రార్థించుచున్న దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? మండుచున్న అగ్నిగుండములో నుండి కూడా మమ్మల్ని తప్పించగల సమర్థుడైన దేవుడు.
ఈ దినము నువ్వు ఆరాధించుతున్న దేవుడి గురించి నీకు ఎంతవరకు తెలుసు? నువ్వు రోజు మందిరంలోకి వెళ్ళి ప్రార్థించే దేవుడు, లేక ఇంట్లో కూర్చొని ప్రార్థించే దేవుడు, నువ్వు ప్రార్థిస్తున్నావు చెప్పుకున్న దేవుడి గురించి నీకు ఎంతవరకు తెలుసు? ఆయన ఎలాంటి వాడని తెలుసు, ఏం చేయగలని తెలుసు. తెలియకుండానే ఆరాధిస్తున్నావా? తెలియకుండానే ప్రార్థన చేస్తున్నావా? తెలియకుండానే భక్తి చేస్తున్నావా? వీళ్ళు అంటున్నారు ఇప్పుడు, రాజా ఒక విషయం గుర్తుపెట్టుకో, మా దేవుని గురించి మేము మాట్లాడుతున్నాం చూడు. ఏంటి ఆయన ఏమన్నాడు రాజుగారు? నా చేతులు విడిపించే దేవుడు ఎక్కడున్నాడయ్యా అని అడిగాడు. వీళ్ళేమంటున్నారు? మా దేవుడు ఏమంటారండి? మేము సేవించుచున్న దేవుడు. కరోనాతో బాధపడుతున్న ప్రజల మధ్య జీవిస్తున్న మనము కూడా, మనం ఒక రారాజైన చక్రవర్తిని, సృష్టికర్త అయిన దేవాదేవుని, మరణమును జీవమును ఏలుబడి చేయగల దేవుడిని ఆరాధించుతున్న మన సంగతి మర్చిపోవద్దు. ఆయన మరణం మీద అధికారం గల దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు. ఆయనకి తెలియకుండా నీకు ఇంట్లో ఏది జరగదు. నువ్వు జీవించాలని ఆయన ఇష్టమే, చనిపోవాలని ఆయన ఇష్టమే. చూడండి ఇక్కడ అన్నాడు, మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములను మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. సమర్థుడు నీ దేవుడు ఎంత సమర్థుడో నీకు తెలియదు. ఎలా వస్తుంది? నీ భక్తి వల్ల వస్తుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. సమర్థత కలిగిన దేవుడు, ఏబుల్ గాడ్. ఆయన గొప్ప దేవుడు, రక్షించగల దేవుడు ఆయన. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. వీళ్ళ ప్రపంచంలో గలిగిలి చేస్తున్నది ఆ వ్యాధి వశం పడకుండా రక్షించే దేవుడు నీకున్నాడు. ప్రియ బిడ్డలారా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి అంటున్నారు. ఇంకా ఒకవేళ రాజా మా దేవుడు మమ్మల్ని ఒక రక్షించకపోయినా మేము దేవుని కొరకు హతసాక్షులు అవుతాం. ఏమవుతాం? హతసాక్షులు అయిపోతాం, అనగా దేవుని కొరకు మరణిస్తాం. నిజమే, ఇది నాకు తెలుసని. పూర్వకాలము రాజులు ఏలుబడి చేసే కాలంలో ఒక బలమైన రాజు ఒక బలహీన రాజు మీదకి యుద్ధానికి వచ్చేవాడు. అంతేకాదు ఇంకో తెలుసా, ఆ భార్య, రాజుగారి భార్యలు అందంగా ఉన్నారని తెలిస్తే ఆ దేశంలోకి యుద్ధానికి వెళ్ళేవాడు. ఆ రాజుని ఓడించేసి ఆ భార్యను తమ వసూలు చేసుకోవాలని ప్రయత్నించేవాడు. ఎప్పుడైతే యుద్ధంలో తన సైన్యము, తన రాజు కూడా, తన భర్త రాజు కూడా చనిపోయాడని తెలిసిందో, ఆ భార్య అంతకుండా స్త్రీలతో కలిసి ఒక అగ్నిగుండం ఏర్పాటు చేసుకుని అందులో దూకి ఏమైపోయింది? చనిపోయింది. ఆ రాజు వచ్చి, రాజుగారి భార్య ఎక్కడ, ఆమెను తీసుకెళ్ళిపోతాను, నా భార్యగా చేసేసుకుంటాను అనుకునేటప్పటికి ఇవిడు ఏమైపోయింది తెలుసా? అగ్నిలో కాలిపోయింది. ఎందుకని? నా భర్తకు తప్ప నా దేహం ఎవరికి నేనేమను, నా భర్త తప్ప మరొక పురుషుడు తాకకూడదు. వాడు ఎంత గొప్ప రాజు అయితే ఏమి, నా భర్తను జయించిన రాజు అయితేనేమి, నా భర్తే. దేవుని బిడ్డలారైతే నాన్న కూడా యేసుక్రీస్తు కొరకు మనం బ్రతకాలి. మన ప్రియుడైన భక్తుడు పాడతారు కదా, ప్రియుని కొరకే జీవించు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన ప్రియుడు, ప్రాణదాత అని అన్నారు. ఒకవేళ నా ప్రియుడైన యేసుక్రీస్తు కొరకు మేము హతమైపోతామేమో కానీ నీ ప్రతిభకు నమస్కారం పెట్టమని జాగ్రత్త. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! ఇలా నీకు ధైర్యం ఉందా? నీ ప్రభు యొక్క శక్తి నీకు తెలుసా? అని అంటున్నారు, మాకే భయం లేదు, చచ్చిపోవటం కూడా ఇష్టమే మా ప్రభు కొరకు, మేము ఆరాధించే దేవుని కొరకు. అయినా మా దేవుడు రక్షిస్తాడు. కానీ చనిపోతాం, అవసరమైతే హతసాక్షులం అవుతాం. కానీ నీ ప్రతిమకు నమస్కరించమని నువ్వేం చేసుకోవాలి? తెలుసుకో. ఎంత గట్టి వానికి చూడండి. ఏంటి వీళ్ళ ధైర్యం? ప్రభువుని కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు, ప్రార్థన కలిగి ఉన్నారు, సహవాసం. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే దానియేలు గురించి చదువుతాం, 6వ అధ్యాయం కదా. దానియేలు ప్రాణం తీసేస్తాక సింహాలు కూడా నెల రోజులు ప్రార్థన చేసుకోకపోతే, చేసినట్లయితే ఏ దేవుడికైనా సరే సింహాలు కొనేస్తారు. శాసనం చేయించాలి. దేవుని వాక్యం చదివి ఇట్టి శాసనము సంతకం చేయడం తెలిసి కూడా దానియేలు యెరూషలేము తలుపులు తెరిచి మోకాళ్ళు ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. ఎంత ధైర్యం అండి అతనికి! చంపేస్తాడని తెలిసారు కదా, లోపల చేసుకోవచ్చు కదా ప్రార్థన. ఇవాళ ప్రభుత్వం వారు, గవర్నమెంట్ వారు సత్యంలో మందిరంలో ప్రార్థన పెడితే సైస్కి అరెస్ట్ చేద్దామంటే అందరం పాస్తకాలు కాముగా మారు. ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవ అని కదా. మరి ఆయన కూడా ప్రార్థన చేసుకోవడం మానేలా, మనం మానేసినట్టు కదండి. రాజుగారి దగ్గరే పని చేస్తున్నాడు, రాజుగారికి భోజనం తింటున్నాడు, రాజుగారి దగ్గరే పక్కన కూర్చి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారు రాజు బెల్షస్సర్ అయితే
ఈయన ప్రధానమంత్రికి అన్ని ఏర్పాట్లు చూస్తున్న వ్యక్తిగా ఉన్నాడు దానియేలు. ఆయన అంటున్నాడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తాం. ఈ విషయం మనం 6వ అధ్యాయంలో చదువుతాం. ఇలా చదువుకుంటూ వెళితే ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళతాం. ఇద్దరు నేను మీతో చెప్పదగ్గ విషయం ఏంటంటే, దానియేలు వచ్చి చూశారు, తీసుకెళ్లి సింహాలు వేశారు, చనిపోయాడా? శత్రువిష్ణుని అగ్నిగొండలు వేశారు, చనిపోయారా? దేవుని దూత వచ్చి రక్షించాడు. ఆ రాజు ఎప్పుడంటాడు, ఇదిగో నా శాసనం కూడా ధిక్కరించి పారేశారు, వీళ్ళు తమ దేవుడిని చూపించారు. నిజంగా వీళ్ళ భక్తి పరులు, వీరు దేవుడే దేవుడు, దానియేలు దేవుడే దేవుడు, శత్రువిష్ణులు దేవుడే దేవుడు, పూజారులు వాళ్ళ భక్తిని చూశారు. అన్య దేశంలో వాళ్ళు చూపిన భక్తి కాలము కాని కాలం, కష్టకాలంలో, ఇరుకు కాలంలో, ఇబ్బంది కాలంలో, దేశం కాని దేశంలో, ప్రజల కాని ప్రజల మధ్య బానిసత్వములు ఉన్నటువంటి భక్తులాడు ఆయన దేవుని చూపించారు. ఈ దినము దేవుని బిడ్డ, లోకమంతా శ్రమ కలిగింది, లోకమంతా ఇబ్బందిగా ఉంది, కానీ ఈ సమయంలో నీ భక్తులు ప్రదర్శించాలి. నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నా దేవుడు నన్ను దూరంగా ఉంచేవాడు కాదు. చాలా అద్భుతమైన విషయం. చూడండి, ఎబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు చక్కటి మాట రాస్తుంటాడు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ వచనం ఎబ్రీ పత్రికలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. దేవుని వాక్యం మనం 13వ అధ్యాయంలో 5వ వచనం చూస్తున్నాం. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పింది కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడండి? నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పింది కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలని మంచి ధైర్యంతో ఏం చేయాలి? మనము చెప్పగల వారమై ఉండాలి. నరమాత్రుడు నెబుకద్నెజరు నరమాత్రుడే, బెల్షస్సరు నరమాత్రుడే, ఈవేళ నీ మీదకి వచ్చేటువంటి వ్యక్తి కూడా నరమాత్రుడే. కానీ నిన్ను సృష్టించిన వాడు సజీవుడు, జీవాధిపతి, సర్వలోకానికి రక్షకుడు, దేవాతి దేవుడు. నీకు ఆ ధైర్యం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. చివరిగా భక్తిని గురించి మాట్లాడుతూ, భక్తి ఎప్పుడు ధైర్యం తెస్తుందో 3 మాటలు చెప్తాను. మొదటిగా చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం కనుక ఒకసారి మనం చదివితే, ప్రార్థనా జీవితము మనిషిని భక్తిపరుడుగా చేస్తుందని, ధైర్యవంతునిగా చేస్తుందని గుర్తుపెట్టుకుందాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించారు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చూసారా, వారు ప్రార్థన చేయగా పేతురు యోహాన్ని బదిలించేశారు. మిమ్మల్ని చంపేస్తాం, యేసు ప్రభు నామములో బాధ చేశారంటే జగత్సుమా అన్నాను. ఇక ఎప్పటికీ యేసు ప్రభు పేరుతో మాట్లాడదు వెళ్తామన్నా. మేము కన్నవాడిని కూడా చెప్పకుండా మేము ప్రభు మాట్లాడమని చెప్పి వచ్చారు. ఈ లోపల సంఘానికి వచ్చి చెప్పారు, అయ్యలాగా అంటున్నారు, ఏం చేద్దాం? ఈ శాస్త్రులు, పరిచయులు, అన్న కైపలు వీళ్ళందరూ అంటే వాళ్ళందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు. యేసయ్యా, నీ శక్తిని చూపించే సమయంలో, నీ మహిమను చూపించే సమయంలో, రోగులు స్వస్థపరిచే సమయంలో వాళ్ళు చెప్పిన మాటలు విని మేము ప్రార్థన చేయడం మానేయాలా, ప్రభు పని చేయడం మానేయాలా అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే వారు కూడిన చోట కంపించిందట. వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు వారు ధైర్యంతో దేవుని వాక్యాన్ని ఇంకా బోధిస్తున్నారు. భక్తి, ప్రార్థనా జీవితం. భక్తిలో ఒక భాగం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన మనిషిని ఏం చేద్దాం? ధైర్యవంతునిగా చేస్తుంది. రెండో మాట అక్కడే ఉంది, 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు విచ్చలేని పాపలను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్న వారిని గుర్తిరిగి. ప్రియులారా, పేతురు యోహాను గురించి మాట్లాడుతున్నారు. కన్నా కైపలు పైన చదువుకుంటే 5వ వచనంలో 6వ వచనంలో ప్రధాన యాజకులు అన్న కైప, యోహాను, అరక్షేతులు, ప్రధాన యాజకులు, బంధువులు అందరితో కూడా వచ్చేసారు. వీళ్ళందరినీ ఆ 40 సంవత్సరాల కుంటివాడిని ఆ యొక్క యెరూషలేము దేవాలయం దగ్గర యేసునామంలో లేచడం అని చెప్పి నడిపించిన కాడి నుంచి వాళ్ళు కంగారు పడిపోయి, ఎక్కడ మళ్ళీ ప్రభు వాక్యం ప్రబలిపోతుందో, ఎక్కడ యేసుని గురించి ఇంకా వీళ్ళు ఎక్కువ చెప్పేస్తారని కంగారు పడిపోయి వాళ్ళ గురించి పడితే, యేసునామంలో వీడు రక్షణ పొందాడు, స్వస్థత పొందాడు, ఈ నామం తప్ప మరి ఏ నామంలో రక్షణ పొందలేదు, భూమి మీద ఆకాశం మనుషుల నామం ఏ నామం రక్షణ పొందలేమని చెప్తున్నాడు. ఎవరిని వల్ల రక్షణ కలదు? 12వ వచనంలో చాలా గట్టిగా చెప్పేసి, మరి ఎవరిని వల్ల రక్షణ కలదు? ఈ నామమునే రక్షణ పొందవలను, కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వడం మరి ఏ నామ రక్షణ చెప్పినప్పటికీ వాళ్ళు శవకట్టేసి, వీళ్ళు మా ఊళ్ళో శవకట్టుకోడు కదా,
పామరులు కదా, పిచ్చిలేనోళ్ళు కదా, ఈ వేళ వీడికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అంటారండి వాళ్ళు, యేసుతో కూడా ఉన్నవారు. మరి యేసుతో కూడా మనం గుర్తించాలి. ఈవేళ నిన్ను నన్ను గుర్తించాలి. మనం యేసయ్య సన్నిధికి వెళ్ళేవాడమని, యేసయ్యతో సహవాసం చేసేవాడమని గుర్తించాలి. మొదటిది ప్రార్థన ద్వారా భక్తి, ధైర్యం వస్తుంది. రెండవది దేవునితో సహవాసం చేయటం వల్ల కూడా ధైర్యాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. మూడవ మాట చెప్పి ఎన్నో ఉన్నాయి, సమయం లేదు కనుక ఈసారి ఒకసారి చెప్తున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయం 11వ వచనం కూడా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నట్లయితే అక్కడ పౌలు గారు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. యెరూషలేములో గొప్ప సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు రోమాలో సాక్ష్యం ఇవ్వాలంటే 11వ వచనం, ఆ రాత్రి ప్రభు అతని యొద్దకు నిలిచింది, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గురించి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితో అలా రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసిందని ఉన్నవద్దని చెప్పాను. రాత్రి ప్రభు అతని యొద్దకు నిలిచి, ఎవరు నుంచున్నారండి? యేసయ్య నిలబడి అంట, పౌలు నువ్వు ఆసియాలో లేక ఎక్కడ యెరూషలేము నా గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చావు, ఇప్పుడు రోమాపట్నం వచ్చేస్తున్నాం, ఇక్కడ కూడా నిలబడి సాక్ష్యమి, నేనున్నా నీ పక్కన, నేను నుంచున్నా నీ పక్కన, ప్రభు అతని పక్కన నిలిచుండి ధైర్యముగా ఉండు. ఎలా ఉండము? ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గురించి ఎలా సాక్ష్యం ఇచ్చావు, రోమాలో కూడా ఏం చేయను, నా గురించి సాక్ష్యము ఇవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి 3 విషయాలు చూస్తాం. ఒకటి, ప్రార్థన ద్వారా ధైర్యం వచ్చింది, సహవాసంతో ధైర్యం వచ్చింది. మూడోది, ప్రభు డైరెక్ట్గా మాట్లాడుతున్న కూడా ధైర్యాన్ని, భక్తిని కలిగినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఈ దినము నువ్వు ఇంకా ధైర్యంగా ఉన్నట్టే చివరగా ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చి శరీర రూపంలో ఈ లోకంలో 30 జీవించి 3 సంవత్సరాలు సేవ చేసి మన కొరకు తన శరీరమును, రక్తమును, ప్రాణమును బలియాగంగా ఇచ్చాడు. నీ కొరకు, నా కొరకు. ఆ గలగలతాలు ఆయన శ్రమతో, నిందలతో, అవమానాలతో ఎంతో ఇబ్బంది పెట్టబడ్డాడు. ఈ లోకం ఆయన స్నేహించలేదు, ఈ లోకం ఆయన ప్రేమించలేదు, ఎన్నో రకాల శ్రమలు ఆయన కలిగించింది. అయినా సరే ఈ లోకాన్ని జయించారు ఆయన. ఈ లోకంలో పాపాన్ని జయించారు, శ్రమని, నిందను, అవమానం జయించారు, శిలువను జయించారు, మరణాన్ని జయించారు. నీ కొరకు, నా కొరకు గొప్ప రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు. ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనం ఒకసారి మనం చదువుకుంటే ఆయన ఏమి సెలవించారో చదువుతాం. చూడండి, 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. చూసారండి, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాట మీతో చెబుతున్నాను. లోకములో మీకు ఏమి కలుగుతుంది? శ్రమ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, కష్టం కలుగుతుంది. ఒకవేళ ఇప్పుడు దాకా చాలా సంతోషంగా గడిపేసేమో, దేవుని యొక్క బిడ్డ యోబులను ఆశీర్వాదంతో నింపబడ్డావేమో, చాలా సంతోషం. ఇప్పుడు కొంత నష్టం వస్తుంది, ఇప్పుడు కొంత కష్టం వస్తుంది, ఇప్పుడు కొంత ఇబ్బంది వస్తుంది. అయినా ఒకటి యోబే కాదు, శత్రుఘ్నుల రాజకుర్చీలో కూర్చుని రాజరికం చేశాను. అది రాజరికంలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు భక్తి ప్రదర్శించాల, ప్రాణం పోతున్నప్పుడు కూడా మేము దేవుని బిడ్డలను నిరూపించాం. దానియేలు రాజు ప్రకారం కూర్చుని రాజ్య పరిపాలన సహకరిస్తున్నప్పటికీ కూడా రాజశాసనాన్ని ధిక్కరించాడు. రాజా, నీ పట్ల తప్పు చేయలేదని అడుగుతున్నాడు. లేదు బాబు, నువ్వు తప్పు చేయలేదు, నా దేవుడిని నిర్దోషి కనపడ్డాడు. ఇట్టి శాసనం చెప్పి తెలిసిన ఒక ఆడుని ప్రార్థన చేస్తే తెలియెత్తి ప్రియబిడ్డారా, వారి లోకాన్ని యేసుని బట్టి జయించాం. ఈ దినము నీ ప్రభు, నా ప్రభు, మన రక్షకుడు లోకాన్ని జయించిన దేవుడు, పాపాన్ని జయించిన దేవుడు, శ్రమను జయించిన దేవుడు, నిందల అవమానం జయించిన దేవుడు. ఆయన పొందిన నిందలు మనం పొందలేదండి. ఎప్పుడు అంతకర్త అంటాడు, రక్తము కాల్చుట్లో మనం ఇంకను ఆయన పొందిన శ్రమ పడలేదు అంటాడు. నేను రక్తం కారిపోలే ఎవరు పట్టలేదు. నా ప్రభుని మీద పులుసు, నా ప్రభుని అవమానపరచు, నా ప్రభుని గేలి చేశాను. అయినా సరే ఎంతో ఓర్పుతో, ధైర్యంతో తను రక్షకుడిగా తను రక్షించడానికి దేవుడికి అప్పగించుకుని విజయ సింహాసనం, విజయ ఆశీర్వాదం ఇచ్చి నిన్ను నన్ను నిత్య రాజులకు చూడటానికైనా సెలవు మీద పున్నా ఇందులో మనం పొద్దుతూ అంటున్నాడు, ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును, నేను లోకమును జయించాను. ఏం చేశాను? ఆయన్ను ధైర్యం తెచ్చుకోండి, నేను ఏం చేస్తాను? లోకాన్ని జయించాను. నా దేవుని బిడ్డ, నా ప్రభు, మన ప్రభు లోకాన్ని ఏం చేశాడు? జయించాడు. ఈ శ్రమలు ఏం చేశారు? జయించాడు.
ఈ కష్టాలు జయించాలి, నిందలు జయించాలి. విజయోత్సవంతో శిలువ మరణం పొంది తిరిగి లేచి పునరుత్థానపు ఆశీర్వాదాన్ని మన మీద కుమ్మరించిపోతున్నాడు. అటువంటి పునరుత్థానపు శక్తితో కూడిన భక్తిని ఈ ఉదయకాలంలో పొందుకున్నట్లయితే నీ భక్తి నిశ్చయంగా నీకేం పుట్టింది తెలుసా? ధైర్యాన్ని పుట్టిస్తుంది. కడవరి దినాల్లో ఉన్నాం. కరోనా కాదు, ఇంకా భయంకర పరిస్థితి రావచ్చు. బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పిన మాటలు, కరువు వస్తుందట, కరువు రావచ్చు, కాటకం రావచ్చు, ఇరుకు రావచ్చు, ఇబ్బంది రావచ్చు. ఒకవేళ అవసరమైతే నువ్వు ప్రభువు నమ్ముకున్నానని చెప్పి నీకు ఈ లోకలు ఏమేమని చెప్పి ప్రజలు ప్రభుత్వం నీకు అన్ని దూరం చేసేయచ్చు. క్రీస్తు కొరకు బ్రతుకుతావా? క్రీస్తు విడిచిపెట్టేస్తావా? మరి భక్తులు చదువుకున్న ఏ విడిచిపెట్టేశాడు? దాన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవుని వెళ్ళాడు, చదువు మెసకం విడిచిపెట్టలేదు. ఇదనము నీ ప్రభు, నీ భక్తి నీకేం పుట్టించాలి? ధైర్యం. అయితే ఇప్పుడు దాకా నువ్వు ఏదో సుఖానుసారంగా సుఖము కోరుకుని ఏదో స్టైల్గా భక్తి చేసావనుకో, ఆ భక్తి నీకు ధైర్యం ఇవ్వలేదు. స్టైల్ భక్తి ఇప్పుడు పోతుంది. నిజమైన భక్తి నిలబడుతుంది, యథార్థమైన భక్తి నిలబడుతుంది, పరిశుద్ధమైన భక్తి నిలబడుతుంది. మనుషులు చూడటం కొరకు మనం భక్తి చేయక్కర్లేదు. ప్రియుడ, అందరి కొరకు చూసే భక్తి అయితే పోతాడు. తిమోతితో పౌలు చెప్పినదే, ప్రియుడా దేవుని కంటే సుఖానుభవం ప్రేమించేవాడు. సుఖానుభవం, సుఖం అంటే నేను చాలామంది నేను చూస్తున్నాను కదండి, ప్రార్థన చేద్దాం తెల్లవాళ్ళు ప్రార్థన, ఆల్రెడీ రాత్రంతా ప్రార్థన. అయ్యి బాబోయ్, రాత్రంతా ప్రార్థనే, ఇంకేమనుందా? చచ్చిపోతాం. రాత్రంతా హాస్పిటల్లో ఉంటే, రాత్రంతా హాస్పిటల్లో మనుషులు ఉండి బయట చోట్లప్పుడు వెళ్ళినప్పుడు ఐసీలు పెట్టి గోడ పక్కన పిలుపుతా అప్పుడు రండి, మందు తెద్దుగానే కొన్ని కుదిరి చెప్తే డబ్బు చేతితో పట్టుకుని దోమలు కుట్టేసి గోడ పక్కన కూర్చొని ఒకటే ఏడుపు, బతుకుతాడా సత్తాడా, ఉంటాడా బతకడా, ఈ టెన్షన్తో ఉంటాము. కానీ ప్రార్థన చేస్తామా? సుఖము పైకి భక్తి గల వారి వలె ఉండొద్దు, శక్తి గల భక్తి చేద్దాం. పౌలుతో తిమోతి చెప్పిన, నువ్వు ముసలమ్మ ముచ్చని విడిచిపెట్టేసి ప్రేరా ఆరాధన లేవు, మందిరం జరుగుతలేదు, ఎవరు అడుగుతారు కదా, పాస్టర్ గారు ఎదురుగుండా కూర్చుంటే నిలబడితే మాట్లాడుకుంటా కూడా ఎదురు కుదిరేది కాదు. ఇప్పుడు మా అయ్యగారు మా మధ్యలో లేరు, ఆ పాస్టర్ గారు మాకు చూడట్లేదు అని ఎన్ని ముచ్చట్లైనా ఆడుకోవచ్చు అనుకున్నాయేమో. దయచేసి అలా చేయకు. భక్తి విషయంలో నువ్వు సాధకం చేసుకో. అవకాశం వచ్చేపు వాక్యం చదువుతూ ఉండు, అవకాశం దేవుని వాక్యం చదువు, దేవునితో మాట్లాడుతూ ఉండు, దేవుని వాక్యం విను. నిన్ను ఒక భక్తి గల వ్యక్తిగా సిద్ధం చేసుకో. అప్పుడు ఈ పరిస్థితులు కాదు, ఇంకా పెద్ద పరిస్థితులు వచ్చినా వాటిని జయించే శక్తి పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు ఇస్తాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు నేను బలపరుస్తాను. ఎందుకంటే మన ప్రభు అంటారు, నేను లోకాన్ని జయించాను. లోకంలో మీకు శ్రమ వస్తుంది, అయినా భయపడకండి, ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను. ప్రభు వైపు చూద్దాం. శిలువ మీద వేలాడుతూ ఆయన ఇచ్చిన ఆయన జయోత్సాహాన్ని మనం కలిగి ఉందాం. ప్రభు అట్టి పరిశుద్ధ ఆత్మ తృప్తి బలం దేవుడిని అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమె తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకుని నువ్వు ఉన్న చోటని, యేసయ్యా నా భక్తి ఇప్పుడు నాకు ధైర్యాన్ని కలిగిస్తుందా? నా భక్తిలో నేను బలముగానే ఉన్నానా? నా కలుగుతున్న పరిస్థితిని బట్టి, నా కలుగుతున్న స్థితిగతులను బట్టి నేను కృంగిపోతున్నానా? శక్తిని కోల్పోతున్నానా? విశ్వాసాన్ని కోల్పోతున్నానా? బలహీనమైపోతున్నానా? ఆధ్యాత్మిక కృంగిపోతున్నానా అని ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకుంటావా? నువ్వు మోకరించి ఒకసారి కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి, యేసయ్యా నాకు శక్తివంతమైన భక్తి దయచేయి. యోగు పరిస్థితులు ఎంత తీవ్రం ఉన్నా తన భక్తి జీవితాన్ని కోల్పోలేదు, తన ధైర్యాన్ని కోల్పోలేదు. బిడ్డ, షద్రకు మెషకు అబేద్నెగోలు అన్య దేశంలో, బబులోను దేశంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందిన వారై శ్రమ వచ్చినప్పుడు భక్తిని చూపించి క్రీస్తు కొరకు నిలబడి సాక్షిగా ఉన్నారు. దానియేలు అలా దేవుని బిడ్డలారా, పేతురు, యోహాను ధైర్యం, వారు యేసుతో ఉన్నారు. ప్రియులారా, సంఘ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు పరిశుద్ధాత్మని ధైర్యం ఇచ్చాడు. యేసు ప్రభుడు పౌలు గారు దేవుని సాక్షి పెట్టే ప్రభు ప్రక్కన నిలబడ్డాడు. ఈ ప్రక్కన నిలబడ్డాడు ప్రభు. ఈ లోకం ఎంత పరిస్థితి వచ్చినా నీ కొరకు సిలువను మోసిన యేసయ్య, శ్రమలు పెంచిన యేసయ్య, నిందలు మోసిన యేసయ్య నీ కొరకు అడ్డకరకు నిలువుకరకు మీద వేలాడుతూ 5 గాయాలతో మంచి గాయాలు చేయబడి మేకులు వేలాడుతూ ఈ లోకాన్ని, శ్రమను, పాపాన్ని జయించి విజయించిన యేసుక్రీస్తు వైపు చూస్తే నీకు ధైర్యం కలుగుతుంది. అట్టి ఆశీర్వాదం పొందడానికి నువ్వు సిద్ధపడు. ప్రార్థన చేసుకుని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ
పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాన్న మే నెల 3వ తారీఖు మరి ఆదివారం పునరుద్ధాన దినం సంగములలో చేయంతో ఉత్సాహంతో ఆనందంతో నిన్ను స్తుతించి కనపరచవలసిన వారిగా ఉన్నప్పటికీ పరిస్థితి అనుకూలము లేక ప్రభువా మా గృహాల్లోనే ఉండి మేము నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నీ శక్తిని నీ బలమును పొందినట్లుగా నీ కృప దయచండి. నా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సంఘాలను దీవించండి, సమాజం దీవించండి. ప్రభు 4 చోట్ల పరిచయం బహుగా దీవించండి. సంఘ బిడ్డలందరూ కూడా తొట్టిల్లిపోకుండా విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధతలో ప్రభావ బలముగా ఉండకు, ధైర్యంగా ఉండకు సహాయం చేయండి. పైకి ఏదో మనుషులు చూపించాలని చేసే భక్తి వాళ్ళలో లేకుండా తీసివేయనైనా శక్తివంతమైన భక్తిని చేస్తూ ఈ కష్టకాలంలో భక్తిని సాధకము చేసుకుంటూ ఓ సంబంధమైన ఆశీర్వాదము, పరస్పర ఆశీర్వాదం అనుగ్రహించగలటువంటి భక్తి. ఈ లోకంలో మేము చేసే సాధకం, ఉద్యోగమైన, వ్యాపారమైన, కూలిపైన ఏ పని అయినప్పటికీ అది భూమి మీద మాకు కాస్త ఆహారం మాత్రమే ఇవ్వగలిగి అనుగ్రహిస్తుందేమో ప్రభు. భక్తి మా జీవితంలో పరలోక రాజ్యాన్ని కూడా అనుగ్రహించగలదని ఎరిగి భక్తి పరులముగా, ప్రార్థనా పరులముగా, బలమైనటువంటి ఆత్మీయముగా కలిగి నిన్ను చూస్తూ అయినా నీవు మా కొరకు పడ్డ శ్రమలు, నిద్ర అవమానాలు జయించి ఎంత స్థిరమైన ఆశీర్వాదం మాకు ఇవ్వటానికి మరణమును సైతం లెక్క చేయకుండా మరణించి పునరుద్ధరణ లేచి నీ వైపు చూస్తూ మా విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని కొనసాగించి కృప దయచేయండి. బిడ్డలందరినీ దీవించండి. వారికి ఇరుకులు ఇబ్బందులు తొలగించండి. పనులు లేక కష్టాలు పడుతున్నారు ప్రభువా. ఇదిగో ప్రభా చేతి పనులు లేవు, కూలి పనులకు వెళ్తానికి లేదు ప్రభు, ఎన్నో ఇబ్బందులు ప్రభు. అయినను నువ్వు గొప్ప దేవుడు ప్రభు. ఇదిగో చెప్తున్నావు లోపల నీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించని చెప్పావు ప్రభు. బిడ్డను ఆదరించండి. ఈ కష్టకాలం మందు ప్రభు మాతో ఉన్నాడని ధైర్యం వారికి దయచేయండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకుని, చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, వృద్ధ స్త్రీలను, వృద్ధ పురుషులను దర్శించండి. యవన కుమారులను, కుమార్తెను దర్శించండి. పురుషులను జ్ఞాపకం చేసుకుని కనికరించండి ప్రభు. బలహీనలు బలపరచండి. నీ సన్నిధించు వరకు తోడుగా ఉంచండి. అలాగే మా ప్రపంచ దేశంలో పరిస్థితిని ప్రభు మీరు మార్చండి. మా భారతదేశమును, మా భారతీయులందరినీ కాపాడండి. మా ప్రధానమంత్రులను, మంత్రిని కానీ ప్రభు, మంత్రులను, రాష్ట్ర మంత్రులను, ప్రభు కేంద్ర మంత్రులను, ఇదిగో ఈ కరోనా వైరస్ కొరకు అహోరాత్రులు నిద్రాహారం లేకుండా ప్రయాసపడుతుండండి. ఎంతో మంది త్యాగదరులను దీవించండి. వారు ఉద్యోగ రీచ్ అయినప్పటికీ కూడా ప్రజల కొరకు ఎంతో పాటుపడుతున్నారు ప్రభు. వారందరినీ దీవించండి. వారికి వారి కుటుంబాలకి ఏ ఆపద రాకుండా కాపాడండి. అయ్యా ఈ యొక్క వ్యాధి సోకి ఐసోలేషన్లోను, క్వారంటైన్లోను బిడ్డలు కూడా జ్ఞాపకం విడిపించండి, స్వస్థపరచండి. నీ సెలవైతే ప్రభు ఈ వ్యాధిని ప్రభు తొలగించి మాకు నెమ్మది సమాధానం దయచేయండి. మరోసారి నీ కృప బిడ్డపై సమృద్ధిగా కుమ్మరించమని, నీ యొక్క సన్నిధిలో భక్తి కలిగి ధైర్యంగా ఉండే కృప అందరికీ దయచేయమని, వాక్యమైన బిడ్డలు బలపరచమని, మహిమ పొందుకునమని. ఈ వాక్యము ప్రభు నా సంఘ బిడ్డలే కాకుండా ఎవరైతే దాన్ని యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో అందరికీ ఆశీర్వాదాన్ని, జీవమును, కృపను అనుగ్రహించి మహిమ పొందుకునమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఆదరణ, దీవెన చిన్న మన సంఘులందరికీ, కుటుంబములకును భక్తి కలిగినటువంటి ధైర్యముతో కూడా భక్తిని అనుగ్రహించినట్లు పరిశుద్ధాత్మ తన కృప అనుగ్రహించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.